జోసెఫ్ గారు రాజమండ్రి నుంచి వచ్చిన సహోదరులు ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. అలాగే ప్రియులు సోదరులు సుధాకర్ గారు కూడా వచ్చారు చెప్పకుండానే, ఆయన కూడా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులరా, ఈ సెమినారు బైబిల్ అధ్యయన సదస్సు ఆత్మీయంగా ఇది మన జీవితాలని పరిశీలన చేసుకోవడానికి, లేదా ఒకవేళ ఆత్మీయంగా మనల్ని మనం పురుకొల్పుకోవడానికి ఉపయోగపడాలని ఆలోచన పెట్టండి. అయితే ఇందులోని కొన్ని అంశాల వారిగా సహోదరులకి పాఠాలు బోధించడానికి సిద్ధపడ్డారు. వారు కొన్ని అంశాలు పెట్టుకున్నారండి. ఆ జోనర్లు బట్టి ఇది మాట్లాడడానికి సిద్ధపడ్డారు. ముందు మాట్లాడిన సోదరులు మూర్తి జేమ్స్ బ్రదర్ అయినా బైబిల్లో భక్తుల జీవిత చరిత్ర ఆ సిరీస్లో మాట్లాడతారు ఆయన. తర్వాత ఏమో నెక్స్ట్ రాబోతున్న సోదరులు జోసెఫ్ గారు మానవ జీవితానికి క్రైస్తవ కార్యాచరణ, ఈ యొక్క థీమ్ లైన్ మీద సోదరులు తమ ఉపన్యాసాన్ని అందిస్తారు. మరి సమయాన్ని వారికి అందిస్తున్నారు, ఎందుకంటే సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి. సహోదరులు వాక్యం చెప్పడానికి వస్తున్నాయి, మనం అందరం కూడా వారిని సాధారణంగా చెప్పడం కూడా ఆహ్వానిద్దాం. ఒకసారి అందరూ లేచి నిలబడదామండి. ఒక్క క్షణాల లేచి నిలబడి మళ్ళీ కూర్చుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. లేవాలనుకున్న వాళ్ళు లేకండి, లేదంటే పర్వాలేదు, కూర్చుంటే ఇబ్బంది ఏం లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం మనం అందరం కూడా. మహాగణుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సేవకులు మాట్లాడిన తీరును బట్టి నీ కొందనాలు. మనిషి జీవితంలో నీ పరిశుద్ధ గ్రంథంలోంచి ఏదైతే కావాలో అది మాకు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ 3 రోజుల లేఖన పరిశోధన సదస్సులో నాయన ఏదైతే మేము నేర్చుకుంటున్నామో అది మా జీవితాల్లో పాటించే భాగ్యం దయచేయండి నాయన. ఈ సమయంలో మరి నాయన నీ వాక్యంలోకి వెళ్తుండగా సహాయం దయచేయండి. నన్ను ప్రభువా చెబుతుండగా నాకు నేను నేర్చుకున్న భాగ్యం నాకు దయచేయండి. నేర్చుకున్నది మా జీవితంలో చూపించే భాగ్యం మాకు దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ప్రతి సేవకుని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాము అందరు కూడా. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క లేఖనాల పరిశోధ సదస్సును ఏర్పాటు చేసిన బ్రదర్ నికోడమస్ గారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా స్టేజ్ మీద ఉంటున్న సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరున్నారంటే సుధాకర్ గారే తెలుసు, రాజమండ్రిలో చూశాను. నికోడమస్ గారు 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది. రాజమండ్రిలో ఒక విచిత్రంగా పరిచయం ఏర్పడింది. అది పోకుండా కంటిన్యూ అవుతుంది దేవుని కృపను బట్టి. మీ మధ్యలో ఉంటూ కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పటివరకు చాలా మంచి విషయాలు చెప్పారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథము మనకి ఏమి నేర్పిస్తుందంటే, నిజంగా ఈ లోకంలో మనిషి తెలుసు అనుకుంటున్నారండి అందరూ కూడా. ఈరోజు ఎవరిని ఎలాగా నమ్మించి మోసం చేస్తారో అది ఇంకా ఘోరంగా ఉంటుంది. మీ సంగతి కాదు కానీ ఇప్పుడు ఎలాగుందంటే పరిస్థితి, పాస్టర్ గారు ఏదైనా వాళ్ళ మాటలు గట్టిగా చెప్పారనుకో, మాట్లాడి తెలుసా, పాస్టర్ గారు ఈ వారం నా గురించే చెప్పారు, బోల్డ్ సంఘాలు ఉన్నాయి, ఈయన దగ్గరికి రావాలా. ఏం చేస్తున్నారు, ఇష్టమైన సంఘాన్ని వెతుక్కుని అక్కడ చక్కగా వెళ్ళిపోతున్నారు. అవునా కాదండి? ఇంతకీ సంఘాల్లో వాక్యం గోడల కోసమా, కుర్చీల కోసం, మనుషుల కోసమా? మరి నీ గురించే కదా వాక్యం చెప్తారు, మరి నా గురించే చెప్పారంట. తిట్టినా కొట్టినా పాస్టర్ గారు నీ గురించే చెప్తారు, ఏమంతేనా? అవునా కదా? కాబట్టి ఈ 3 రోజులు కూడా చాలా విషయాలు మనకు తగులుతాయి. అందుకే ముందే చెప్తున్నాను నేను, చాలా విషయాలు మనకు తగులుతాయి. తగిలినప్పుడు ఏళ్ళ తగిలిందంటే రేపు మానేయకండి. దాన్ని తీసుకుంటేనే మన ఆత్మీయ జీవితంలో బలపడతాం అన్నమాట. యేసు ప్రభువారి జీవితం మనం చూసినట్లయితే నేటి సమాజానికి లేకపోతే నేటి ప్రపంచానికి కూడా ఆదర్శప్రాయం. మీరు అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు 2000 సంవత్సరాల క్రితం కదండి యేసుక్రీస్తు వారు వచ్చారు, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి కదండి. అన్ని మార్పులు జరుగుతున్నాయా లేదండి? జరుగుతున్నాయా? ఎంత మార్పు జరిగిందంటే, ఎంత అద్భుతంగా ఈ ప్రపంచం డెవలప్ అయిందంటే,
ఒకప్పుడు నిండుగా బట్టలు కట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిండుగా బట్టలు కట్టుకోవడం మానేశారు. ఎంత బాగా డెవలప్ అయింది చూసారా? ఒకప్పుడు అందరూ కూర్చుని చక్కగా మంచి చెడులు మాట్లాడుకునేవారు. ఇప్పుడు 10 మంది కూర్చుంటే 10 మంది దేన్ని చూస్తారు? డైరెక్ట్గా మాట్లాడండి. ఫోన్ చేస్తే గంట సేపు మాట్లాడతారు. డైరెక్ట్గా అయితే పలకరించుకుంటారో వెళ్ళిపోతారు అంతే. అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి, ఎంతసేపు మాట్లాడతారు? గంట సేపు. అంటే ఎంత డెవలప్ అయిందో చూసారా? ఇలాగ డెవలప్ అయిన దానికి కూడా యేసుక్రీస్తు వారి జీవితం ఆదర్శప్రాయము. ఇక్కడ కూర్చున్న మనం నేడు ఎలాగుందంటే కుటుంబ జీవితాలు అవనివ్వండి, వ్యక్తిగత జీవితాలు అవనివ్వండి, సామాజిక జీవితాలు అవనివ్వండి, ఎంతగా మనుషుల జీవితాలు పతనమైపోతున్నాయి అంటే భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి, చెప్పేవారు లేరు. రెండోది, చెప్పినా వినేవారు లేరు. విన్నా కానీ అది అక్కడే ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి ఎవరికి ఇష్టానుసారమైన జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. ఈరోజు మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఇప్పుడు ఉంటున్న ఆలోచన విధానం ఏంటో తెలుసా? మా భారతదేశానికి యేసు ప్రభు మాటలు అవసరమో లేదు అని అంటున్నారా లేదా? అంటున్నారా? యేసు ప్రభు వారు మా భారతదేశానికి ఏమీ లేదు, అవసరం లేదు అంటున్నారు. కానీ ప్రపంచానికి ఆయన తప్పండి. ప్రపంచాన్ని మార్చడానికి యేసుక్రీస్తు వారు తప్ప ఇంక ఎవ్వరి వల్ల అవ్వదు. ఎందుకంటే నేటి సమాజంలో మన వ్యక్తిగత జీవితాలను కనుక మనం పరిశీలన చేసుకుంటే అదే నిజం అవుతుంది. యేసుక్రీస్తు వారి వయసు ఎంత అండి? ఎంతకాలం బ్రతికారు ఇక్కడ? ఎంత? 30. అంటే ఇక్కడ ఉన్న చాలామంది కానీ చిన్నవాడు కదా ఆయన. ఇక్కడ ఉన్నవాడు చాలామంది కానీ ఆయన చాలా చిన్నవాడు. కానీ యేసుప్రభు మన దృష్టిలో ఎలా కనపడతాడు? మాట్లాడుకోకండి. మీరు మాట్లాడుకుంటే నా దృష్టిలో ఏంటంటే ముగించేయాలేమో అనుకుంటాను నేను. నాకు అది మాత్రం ఖచ్చితంగా ఉంది, టక్కన ముగించేస్తాను అంతే. 33 సంవత్సరాలు అంటే మన దృష్టిలో ఆయన ఎలా ఊహించుకుంటాం మనం? సినిమాలు తీస్తారు కదా యేసుప్రభు సినిమాలు, ఆయన ఎలా చూపెడతారు? చాలా పెద్దవాడుగా. కానీ ఆయన పెద్దవాడు కదండి. ఎంతకాలం ఉన్నాడు ఆయన? కేవలం 30 అంటే యంగ్ అండి. వయసులో యవ్వనంలో ఉండి ఆయన జీవితాన్ని మనం ముందు పెట్టారు చూసారు ఎలా బ్రతకాలో. ఈరోజు పిల్లలందరూ కూడా ఎవరిని ఫాలో అవుతారు తెలుసా? సినిమా హీరోని ఫాలో అవుతారు, అవునే కదా. కొంతమంది ఎన్టీఆర్నని, కొంతమంది ఎవరో చాలామంది ఉన్నారు కదా. అది ఇప్పుడు పెద్ద మా చిన్న కుర్రాడు కూడా అంటున్నాడు. ఏమంటే ఇలాగ అంటున్నారంటే అది చూసి బాగా చెప్పారు మీరు. అంటే అవి బాగా గుర్తుంటాయి మనకి కదా. సినిమా హీరోలు ఏది చేస్తే అది చేస్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నారు. వాళ్ళని ఎలా ఫాలో అవుతుందంటే వాడు ఎలా కటింగ్ చేస్తే అలాగే కటింగ్ చేసుకుంటున్నారు. వాడు బట్టలు చింపుకుంటే ఈడు బట్టలు చింపుకుంటున్నారు. అంటే ఇలాగ అవుతుంది. కానీ పాటించవలసింది ఎవరన్నా తెలుసా? మన జీవితాలు బాగోవాలంటే క్రీస్తు వారిని మాత్రమే ఫాలో అవ్వాలండి. నిజం చెప్తున్నానండి. ఆయన ఫ్యాషన్లో యేసుక్రీస్తు వారిని మించిన లేరు తెలుసా? మనం ఏమనుకుంటామంటే ఆయన ఏదో గొర్రెలు కాసుకుంటూ ఓడని ఫోటోలు వేసుకుంటున్నాం, కానీ ఆయన చాలా అందగాడండి. యేసుప్రభు చాలా ఆరోగ్యవంతుడు. ఆయన ఎంత దూరమైన నడిచెళ్ళేవారు, ఆయన ఎంతమందికి హెల్ప్ చేసేవారు తెలుసా? కేవలం ఎవరికో 4 డబ్బులు పాడేస్తేనే ఈరోజు అమ్మో దేవుడు అండి అని చెప్తున్నాం కదా. కానీ ఆయన ప్రపంచంలో ఆయన దగ్గర ఉంటున్న చుట్టుపక్కల ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆయన నిలబెడుతూ వెళ్ళారు. ఆయన జీవితాన్ని ఒక్కొక్క కోణాన్ని చూసుకున్నట్లయితే ఆయన జీవించినట్లుగా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా జీవించలేదు. ఎందుకంటే ఆయన 33.5 సంవత్సరాల్లో ఒక్క మాట ఏంటంటే, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు చూపించగలరు? ఈరోజు ఎవరైనా ఈరోజు ప్రపంచంలో ఇదిగో అతను గొప్పవాడు అనుకుంటే ఆ గొప్ప వాళ్ళు కూడా ఏం కనపడుతున్నాయి తెలుసా? లోపాలు కనపడుతున్నాయి. కనపడతలేదండి. కానీ క్రీస్తువులోనే లోపాలు లేదు. కాబట్టి ఎవరిని మనం వెంబడించాలంటే కేవలం ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం వెంబడించాలి. ఎందుకో తెలుసా? ఆయన చెప్పిన మాట ఆయన జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? ఆయన నెరవేర్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చారో తెలుసా? ఒక మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే మత్తయి రాసిన సువార్త ఒక్కసారి తీద్దాం అందరం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 35వ వచనం,
4:35 మత్తయి సువార్త 13:35-34. నేను నా నోరు తెరిచి ఉపమానము రీతిగా బోధించదను. చూడండి, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా? నేను నా నోరు తెరిచి ఏం చెప్తానో తెలుసా? ఏం చెప్తాడంట ఆయన? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు, అంటే ప్రపంచం సృష్టి కానించి కూడా ఏదైతే మనిషికి తెలియాలో, ఏదైతే తెలియకుండా దాచబడిందో అవన్నీ ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్తాను, నేను చెబుతాను. ఆయన ఎందుకు నమ్మాలో తెలుసా? నీకు తెలియని విషయం తెలుసుకోవాలంటే చెప్పే వ్యక్తి ఎవరో తెలుసా? యేసుప్రభు మాత్రమే. అందుకు నమ్మాలి ఆయన్ని. అవునా కదండి? ఎవరన్నా చెప్పగలుగుతారు కొత్త విషయం? ఇందాక సోదరులు చెబుతూ ఈ ప్రపంచంలో చాలా దాయబడి ఉన్నాయి. అవన్నీ ఎక్కడ రాయబడ్డాయి? ఎక్కడ రాయబడ్డాయి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అవును కదా? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఇంకా అనేక సంగతులు ఎవరు చెప్పారంట మనకు వచ్చి? యేసుప్రభు వారు. ఇప్పుడు కూడా ఆయనతో కనుక మనం స్నేహం చేసామనుకోండి, ఇప్పటికీ ఆయనతో కనుక మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం అనుకోండి, బట్ ఆయన కూడా ఏం నేర్పుతాడు? ఇంకా చాలా విషయాలు మనకి నేర్పిస్తాడు. ఎవరితో ఉంటే జ్ఞానం వస్తుంది అంటారు? ఈరోజు పిల్లల్ని ఎవరితో స్నేహం చేయమంటాం మనం? బాగా పాస్ అయినోడితోట, ఫెయిల్ అయినోడితోట? ఎందుకని? తెలివిగా ఉన్నవాడితో నువ్వు స్నేహం చేయాలంటే వాడు తెలివితేటలు వస్తాయని, అంతేనా? అందుకే యేసు ప్రభు వారితో మనం జర్నీ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఎలాగ బ్రతకాలో తెలుస్తుంది, ఎలాగ మాట్లాడాలో తెలుస్తుంది, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, మరుగు చేయబడిన సంగతులు చెప్పాలంటే నేనే చెప్పగలను అని. చాలా విషయాలు చెప్పారండి ఆయన. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? చాలా చోట్ల విన్నాం, మనిషికి కావాల్సింది మానవత్వం అంటున్నారు. అవునా కదా? మనిషి ఏం కావాలంట? అసలు ఆ మాట ఎవరు చెప్పారు కానీ నాకు ఒక విచిత్రం అనిపిస్తుందండి. కుక్కకి ఏ బుద్ధి ఉంటుంది? కుక్కకి ఏ బుద్ధి ఉంటుంది? కుక్క బుద్ధి ఉంటుంది. కుక్కకి దేనికి సాదృశ్యం అంటే విశ్వాసం అని చెప్పాలి మనం. కుక్కకి ఏ బుద్ధి ఏముంటుంది? కుక్క బుద్ధి ఉంటుంది. అవునా? అంటే ఏ జంతువు దగ్గరికి వెళ్ళినా ఏ బుద్ధి ఉంటుంది? ఆ జంతువుకి ఆ బుద్ధే ఉంటుంది. అవునా కదా? కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏముండాలి? మనిషికి ఏముండాలి? మనిషికి మనిషి బుద్ధే ఉండాలి కదా. దాన్నే మానవత్వం అన్నారు. ఏంటి, అంతేనా? మనిషికి ఉండవలసిన మినిమం నాలెడ్జ్ ఉన్నదని ఏమన్నారు? మానవత్వం అండి అన్నారు. అండి అదే మీకు అర్థమైందని నేను చెప్పింది. కానీ ఇప్పుడు ఏమి లేదని చెప్తున్నారు జనాలు. మానవత్వం లేదు, మనిషికి ఏమి లేదంట, మానవత్వం లేదు. మరి ఏముంది మనిషికి? ఏంటి ఎంత ఘోరం అంటే, మనిషికి మనిషి మోసం చేస్తాడో, ద్రోహం చేస్తాడో, పాడు చేస్తాడు. ఎదుటివాడిని పాడు చేయడంలో, ఎదుటివాడిని మోసం చేయడంలో ముందున్న వాడు మనిషే. నేను అంతేనండి. మిగతా జంతువులు అలా ఉంటాయా? నేను చెప్పేది మీకు అర్థమవుతే ఒక్కసారి ఆలోచించండి. ఏ జంతువు కూడా ఆ పక్క జంతువుని మోసం చేయదు, అన్యాయం చేయదు. వీలుంటే కలిసికట్టుగా ఉంటాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేటడికి ఏం చేస్తాడు తెలుసా? వాడికన్నా నేనే బాగోవాలి, వాడికన్నా నేనే ముందుండాలి, వాడిది కూడా నా దగ్గర ఉండాలని ఒక ఆలోచనతో ఎంతటి ద్రోహం చేయడానికన్నా ఏమైపోతారు తెలుసా? ముందుకు వెళ్ళిపోతారండి. ఎంత భయంకరమైన రోజులు ఉన్నాయి తెలుసా? 100 రూపాయలకు కూడా మనిషి ప్రాణాన్ని తీసుకునే లోకంలో మనం ఉన్నాము. దేనికండి అంటే ఉదాహరణ చెప్పాను, ఇంకా ఘోరంగా ఉన్నారు. ఉత్తినే చంపేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. 2 కూర్చున్నారండి, నూడిల్స్ తింటున్నారు అంతే. రాజమండ్రి పట్టణంలో నూడిల్స్ ఆడికి ఎక్కువ వేశారు, నాకు తక్కువ వేశారు అన్న ఒక చిన్న గొడవ ప్రారంభించి ఒకరిని చంపేశాడు అందులోని. ఆఫ్టర్ ఆల్ నూడిల్స్ అండి. మనిషి ప్రాణానికి విలువ లేదు. అంటే ఈరోజు అలాగ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాడు ఎలాగ బ్రతకాలో వాడికి తెలియదు. ఏది నమ్మాలో, ఏది నేను వెంబడించాలో తెలియక, చెప్పినా వినక ఈరోజు మనుషులు మన మానవత్వాన్ని కోల్పోతున్నారండి. ఈరోజు చెప్పేవాళ్ళు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్పగలుగుతారు. మనం ఎలాగ బ్రతకాలో ఆయన మాత్రమే చెప్పగలుగుతారు.
ఉదాహరణకి చిన్న విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు వారిని ఎలాగ మనం వెంబడించాలో చెప్దాం. ఒకసారి లోకసువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. లోకసువార్త 16:15లో ఒక మంచి మాట యేసుప్రభువు వారు తన నోటంటే చెప్తున్న మాట. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు, కానీ దేవుడు హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యేసుప్రభువు వారు నోరు తెచ్చి ఒక అద్భుతమైన మాట ఏం చెప్పారు సార్ ప్రపంచానికి? ఇదిగో మనుషులలో ఏదైతే ఘనంగా ఎంచుతున్నారో అది దేవుని దృష్టి ఎలా ఉందంట? అసహించుకుంటాడంట. మనం ఏది ఘనంగా ఎంచుకుంటాం? ఎంతమందిని పిలుచుంటారండి ప్రార్థనకి? ఎంతమంది వచ్చారండి? ఇక్కడికే కనుక నికోడమస్ గారు ఒక సినిమా సెలబ్రిటీని పిలిచారు ఇక్కడికి, ఎంతమంది వస్తారు ఇక్కడికి అండి? మన పక్కనే ఒక షూటింగ్ జరుగుతుందనుకో ఏం చేస్తాం మనం? తొండోలుగా జనాలను కంట్రోల్ చేయడానికి ఎవరు వస్తారో తెలుసా? పోలీసు వారు అంత జనం వస్తారు. అది గొప్ప, మనకి అది ఘనముగా అనుకుంటాం. మీకు అర్థమైందండి? ఒక దొంగ వెళ్తున్నాడు అనుకో, ఒక 10 మందిని చంపినోడు వెళ్తున్నాడు అనుకో, ఆ ఎదురుగుండెలో ఆయన ఎలా చూస్తారు? అమ్మో ఆడు ఎలా చూస్తారండి? ఎలా చూస్తారో తెలుసా? ఒక రౌడీ షీటర్ని ఎలా చూస్తారు? చాలా గొప్పగా చూస్తారండి. మీకు తెలుసా? సెటిల్మెంట్కి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆడి దగ్గరికి వెళ్తారు. కానీ దేవుని దృష్టిలో అవన్నీ ఏంటంటవి? అసహ్యము. నేను ఎందుకు చెప్తానంటే, మానవుడు అనుకుంటున్నది దేవుని దృష్టికి అసహ్యం అండి. ఈరోజు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది దేవుని దృష్టికి ఘనమైందా లేకపోతే అసహ్యమైనదో మనం ఆలోచించుకోవాలి. ఈరోజు నువ్వు పాటిస్తున్న విధానం, నడుస్తున్న మార్గం, లేకపోతే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు నడిపిస్తున్న విధానం, నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని రూల్స్ పెట్టుకుని నువ్వు వెళ్తావు కదా, అది నువ్వు కరెక్ట్ అనుకోవచ్చు. బట్ ఇది దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు ఆలోచించుకోవాలి. లేదంటే దేవుని దృష్టిలో నువ్వు అసహించుకునే రీతిలోకి వెళ్ళిపోతావు. యేసుప్రభువు వారు నోరు తెరిచి చెప్తున్నాడు, ఈరోజు మానవుడు అనుకుంటున్నదే దేవుని దృష్టిలో ఘనం కాదు, దేవుడు అనుకుంటున్నదే ఘనమైనది. ఈరోజు దేవుణ్ణి మహిమపరచాలి అన్నా, దేవుని యొక్క మనసును మనం గెలవాలన్నా, దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలన్నా ఒకటి దేవుడికి ఇష్టమైంది మాత్రమే మనం చెయ్యగలగాలి. దేవునికి ఇష్టమైంది ఏంటి? ఈ ప్రపంచంలోకి ఎలా దేవుడు తన నోరు తెరిచి ఇది నాకు ఇష్టము లేదా ఇతను నాకు ఇష్టము అన్నది ఎవరినో తెలుసా? ఒకే ఒక వ్యక్తిని. ఎవరిని? యేసుక్రీస్తు వారిని మాత్రం అన్నారు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు మాత్రమే ఎవరిని ఆనందపరిచారంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆనందపరిచాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రికి ఏది కావాలో అది చేశారు, మనకి నేర్పిస్తున్నారు. ఇదిగో ఇలాగ ఉంటేనే మీరు దేవుడికి ఇష్టమవుతారు. నిజం చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనందరం గుండెల మీద చేసుకుని తండ్రికి ఇష్టమైనట్లుగా మన బ్రతుకులు ఉన్నాయా అని చెప్పండి ఒకసారి. ఎవరన్నా? ఎన్నో మాటలు వింటున్నాం, 1 కాదు 2 కాదు, ప్రతి ఆదివారం అవనండి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాము, చాలా మాటలు వింటున్నాము, చాలా మాటలు తెలుసు. మనకు తెలిసిన మాటలు ఎవరికి తెలీదు. బట్ జీవితానికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం? ఆ మాటలు పాటించకపోతే గనక దేవుని దృష్టిలో నిన్ను దేవుడు అసహించుకుంటాడన్న సంగతిని మర్చిపోకు. ఒక మాట చెబుతానని వినండి. 2 వ్యక్తులు ఉన్నారండి. 2 వ్యక్తులు. ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు, ఇంకో వ్యక్తి కూడా బైబిల్ చదువుతున్నాడు. బాగా దృష్టి పెట్టండి ఒకసారి. ఒక అధ్యాయం అంతా ఇద్దరూ చదివారు. ఒక వ్యక్తికి ఏమర్థమైందంటే, ఈ అధ్యాయంలో నాకు ఒక 5 విషయాలు బాగా అర్థమయ్యాయి, ఇది నేను పాటించాలి అనుకున్నాడు. కానీ చివరికి ఏంటంటే 4 విషయాలే పాటించాడు. 4 విషయాలే పాటించాడు. ఒక విషయం ఏం చేయలేకపోయాడు? పాటించలేకపోయాడు. ఇంకొక వ్యక్తి కూడా అదే అధ్యాయం చదివాడు బైబిల్. బట్ ఈ అధ్యాయం చదివి 10 విషయాలు నేర్చుకున్నాడు. ఎన్ని? 8 చేశాడు. ఎన్ని చేయలేదు? ఒక వ్యక్తి 1 చేయలేదు, ఇంకో వ్యక్తి 2 చేయలేదు. ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు దేవుడు ఎవరిని మెచ్చుకుంటారు? ఒక విషయాన్ని పాటించలేని వ్యక్తిని మెచ్చుకుంటాడా? 2 విషయాలు పాటించలేని వ్యక్తిని మెచ్చుకుంటాడా?
వినబాలే నాకు అమ్మా. ఏంటి వీళ్ళు టిఫిన్ చేయలేదా? మామూలు నూరులో మన బయట వదిలితే ఇక్కడ తప్పించి అన్ని చోట్ల పని చేస్తామని, అవునా కదా? ఇది ఏమి ఎరగనట్టు చెప్తారేంటి? మన ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఉండదు. రేషన్ బియ్యం దగ్గరికి వెళ్ళాలి, ఒక్కళ్ళు మనకన్నా ముందు వెళ్ళారంటే మామూలుగా ఉండదు, అంటే జీవితం పండిపోద్ది అంతే. లైన్లో ఉంటున్నప్పుడు చూడండి, మనల్ని కాదని ఎవరన్నా ఇచ్చారో మన ముందు మామూలు కూరుకుంటామా? మరి ఇక్కడ ఎందుకు మాట్లాడరు? ఎవరు మంచుకుంటాడు దేవుడు? ఇద్దరే. ఎందుకని? ఒకటి పాటించకపోయినా, 5 పాటించకపోయినా, అరముక్క పాటించకపోయినా దేవుని దృష్టి ఎవరు కూడా సమానులు కాదు. మీకు అర్థమవుతుందా? వాక్యాలు వింటున్న మనము మన జీవితంలో ఎన్నో సంగతులు నేర్పిస్తున్నాడు కదా, మరి ఎన్ని సంగతులు పాటిస్తున్నాం మనం? వస్తున్నామో వింటున్నామో, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటున్నాయి, కానీ యేసుక్రీస్తు వారు నమ్మనని చెప్పుకుంటున్నాం, కానీ నమ్మని వాడి జీవితము అబద్ధాలుగా ఉంది, నమ్మిన వాడి జీవితం కూడా అబద్ధాలుగానే ఉంది. నమ్మని వాడు లోకంలో కలుస్తూ జీవిస్తున్నాడు, నమ్మిన వాడు కూడా లోకంలో కలిసే జీవిస్తున్నాడు. వ్యత్యాసం ఎక్కడమ్మా? వ్యత్యాసం ఎక్కడ? వ్యత్యాసం ఎక్కడా? ఆ వ్యత్యాసం లేకపోతే మనం ఎన్ని మాటలు విన్నా వేస్ట్ అండి. చాలా మాటలు వింటున్నాం. అందుకే తండ్రి అయిన దేవుడు ఒక మంచి మాట అడిగాడండి. ఏ వ్యక్తి, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ అయినా పుట్టిన తర్వాత మంచిగానే ఉంటారు, పుట్టిన తర్వాత పరిశుద్ధంగానే ఉంటున్నారు, పుట్టిన తర్వాత వాళ్ళ బాల్యం అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక రోజు వచ్చేటప్పటికి వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. వీళ్ళు ఏమవ్వ తెలుసా? మనసులో మారాలి అనుకున్నాడు దేవుడు, అనుకున్నాడు కదా. అందుకే ఏమంటాడు? మనకేం కావాలంటాడు ఆయన? ఏం కావాలంటాడు? మారు మనసు కావాలి. అది చాలా చిన్న పదం అయిపోయిందండి ఈరోజు చాలామందికి. మారు మనసే కదండి అంటున్నారు, అసలైంది అదే కదమ్మా. అది లేకుండా ఎన్ని అందులో వేసిన వేస్ట్. ఏమన్నాడు ఆయన? మారు మనసు. నేను ఒక ప్రశ్న వేస్తానండి, చాలా చోట్ల విన్నాను నేను, మారు మనసు అంటున్నమాట. అది ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? ఎక్కడుందో తెలుసా? ఎఫెసీ చదవం, ఫిలిప్పీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎంత చక్కగా రాశాడు దేవుడు, ఎన్ని మాటలు చక్కగా రాశాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2:5 ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును, అదే మారు అంటే. మనకి మనసు మారింది అంటే ఏ మనసు ఉండాలి మనలోని? యేసుక్రీస్తు స్వారూప్యం, యేసుక్రీస్తు వారి మనసు, యేసుక్రీస్తు లాగా బ్రతకటమే దేవుడు కోరుకుంటున్న ప్రధానమైన ఆలోచన. ఉన్నామా అలాగా? ఉన్నామా? ఉంటే మారాలి. అక్క ఎవరు పాడారు మంచి పాట. నీ మాట మారిందా? ఒకప్పుడు నీ మాట విని పారిపోయే మీ వీధిలో నీ మాట వింటే అమ్మో, ఆ అమ్మ నోట్లో ఏం చేయకూడదు మనం? అబ్బా ఇవి బాగా గుర్తుంటాయి. అమ్మో ఎవరితో పెట్టుకున్నా ఆడితో మాత్రం పెట్టుకోకూడదురా, ఈ మాటలు విన్నాం కదా. ఈరోజు క్రీస్తులోకి నువ్వు మారితే ఆవిడతో మనం మాట్లాడాలిరా, మంచి మాటలు చెప్తుంది. వచ్చిందా మార్పు? ఒకప్పుడు మాట్లాడితే అబద్ధం, అతను నమ్మకూడదురా, ప్రతిదీ అబద్ధం చెప్తాడు. క్రీస్తులోకి మారిన తర్వాత లేదురా, అతని మాట నమ్మాలి, అతను చెప్పింది నిజం అనే మార్పు వచ్చిందా? చావుకు దగ్గర అవుతున్నాం మనందరం. వయసు పెరుగుతుంది, ఎక్కువ కాలం బ్రతుకుతామని ఎవ్వరు అనుకోకుండా 7 సంవత్సరాల కుర్రోడికి కూడా ఏమొస్తుంది తెలుసా? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నాడు. అంటే నువ్వెంత? ఇంకా నీ జీవితం అలాగే ఉంటే యేసుక్రీస్తు నిన్ను ఎలా ఏం చేశాడు? ఆయన బాధపడుతున్నాడంటే మరి బాధపడ్డా? ఆయన తిట్టాడంటే తిట్టడా? ఆయన తిట్టడండి? ఉందా మార్పు? ఎందులోని? చెడు స్నేహాలకు వెళ్ళొద్దు. దేవుడు చెప్పాడు ఖచ్చితంగా, నీ స్నేహితుడు నిన్ను చెడగొడుతున్నా కానీ అది విడిచిపెట్టుకోలేకపోతే ఎక్కడ నీ మార్పు? చాలామంది నీ స్నేహితులు నేను చెడగొట్టచ్చు. ఎవరితో స్నేహం చేయాలి తెలుసా? రా సినిమాకి వెళ్దాం అన్న వాళ్ళతో కాదు, రా ప్రార్థనకి వెళ్దాం అన్న వాళ్ళతో స్నేహం చేయండి. రా 2 మాటలు దేవుడి మాటలు చెప్పుకుందాం, రా దేవుని సువార్తను ప్రకటిద్దాం, వీళ్ళతో స్నేహం చేయండి, బాగుంటుంది. ఇంతకు అలాంటి ఉన్నారా?
యేసుక్రీస్తు వారి జీవితం మనకు కావాలండి. ఈరోజు ఆయన మాటలు వినడానికి ఎంతోమంది తండోపతండాలుగా వచ్చారు. అవునా? తండోపతండాలుగా వచ్చారు. వచ్చిన వాళ్ళు విన్నారు, చాలాసార్లు విని మంచిది భలే చెప్పని వెళ్ళిపోయారు తప్ప మార్పు చెందిన వాళ్ళు చాలా తక్కువ ఆ రోజుల్లో కూడా. యేసుప్రభు వారి ప్రసంగాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? బైబిల్ అంతట్లో కూడా ఆయన చెప్పిన అనేకమైన సంగతుల్లో 3 అధ్యాయులు, మత్తయి సువార్త 3 అధ్యాయులు అద్భుతాలు. ఏంటది? 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. ఏంటో దాన్ని ఏమంటాం మనం? కొండ మీద మంచి పేర్లు పెడతాం మనం. కొండ మీద ప్రసంగం అని, అందులో 12 ధన్యతలని, ఇలాగ మనం విభజించుకుని పేర్లు పెడతాం. కానీ మన జీవితంలో అవి ఉన్నాయా లేవా అనేది ప్రతిరోజు చెక్ చేసుకుంటామా? ఫోన్లో చెక్ చేసుకుంటాం, మెసేజ్ వచ్చిందా లేదా అని, ఛార్జింగ్ ఉందా లేదా అని. ఇక్కడ మామూలుగా ఉంటుంది ఏంటి, అంతేనా? ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ప్రాణం అతలాతకం అయిపోతుంది. అమ్మో ఛార్జింగ్ అయిపోతుంది, మన దగ్గర పిన్ పని చేయలేదు, ఇంకేం చేస్తాం? పక్కడి ఇంటికి వెళ్ళి ఛార్జర్ ఒకసారి అవ్వా. ఫోన్లో ఇలా బ్యాలెన్స్ అయిపోతే మనకు ఒంట్లో ప్రాణం పోయినట్టే లెక్క కదమ్మా. మెసేజ్ అమ్మో చూడాలి, మీషో ఇవన్నీ ఆన్లైన్లో షాపింగ్ వచ్చింది ఈరోజు చూడాలి, ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నిటికీ పెడుతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నా జీవితంలో ఈరోజు చేశానా లేదా? అంటే మనిషి మారాలంటే ఒక సూత్రం చెప్తాను, నేర్చుకోండి. ఒకటే సూత్రం అండి. మనిషి మారాడా అనడానికి ఒకటే సూత్రం. లాంగ్ టైం కానీ చిన్న విషయం, ఉదయం లేవగానే మనం ప్రార్థన చేసుకుంటాం. అలవాటు ఉందా లేదా? ఏమని ప్రార్థన చేసుకుంటాం? ఈ రోజంతా నా దిక్కుమాల తిరుగులకి నువ్వు సహాయం చేయంటమా? అదేనా అనుకున్నది? మీకు తెలుసా, ప్రార్థన అలవాటు అయిపోయిందండి అందరికని. నేను చూశాను, ఒక ఫ్యామిలీ ప్రార్థన మహాపిచ్చి, బయలుదేరిపోరు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభా మా ప్రయాణంలో సహాయం తెచ్చండి అంటున్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? బాగుంటే సినిమాకి వెళ్తున్నాం అంటున్నారు. అంటే ఎంత ఘోరం ఆలోచించండి ఒకసారి. అలవాటు ప్రార్థన చేసుకోవాలి అంతే. మనం ప్రవర్తించేది ఏంటో మనకు తెలీదు. ఒక సూత్రం చెప్తాను వినండి. ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా ఈ దినమల్లా నీ వాక్య ప్రకారంగా నా జీవితం ఉంచుకోవాలి, ఇలాగనే చూసుకుని ప్రార్థన చేసుకుంటాం కదా. ఆ రోజు అనుకోండి, ఇదే రోజు మనకు చావు అనుకుందాం. డాక్టర్ గారు వచ్చి అమ్మ ఈ ఒక్కరోజు నీ జీవితంలో బ్రతుకుతావు అన్నారనుకో, మనం ఆ రోజు ఎలా బ్రతుకుతాం? సినిమాకి వెళ్తామా? చచ్చిపోతాడు సినిమాకి ఏమి వెళ్తాడు? హోటల్కి వెళ్తామా? ఎవరన్నానే ఏం చేస్తాం? ఆ రోజు చాలా భక్తిగా ప్రార్థన చేసుకుని, ఏంటి అంతేనా? ప్రార్థన జీవితం, భక్తి జీవితం, ఇతరులతో ఎంత బాగా మాట్లాడతాం మనం. చక్కగా మనం గొడవాడతామా? వారు సచ్చినోడు నా గొడవ ఎందుకు అనుకుంటాం. చాలా చక్కగా మాట్లాడతాం. ఆ రోజు సాయంత్రం వరకు ఎంత పరిశుద్ధంగా జీవిస్తామంటే నిజంగా అమ్మో ఈ రోజు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవాలన్న దృష్టితో బతుకుతూ ఉండే కదా. ప్రతిరోజు ఇది రోజు లాస్ట్ అని బతకండి అమ్మా. ఈ రోజే నేను బతుకుతాను బతకండి ఒకసారి. ఈ రోజు నేను రేపు ఉండను అనుకుని బ్రతకండి. అలా బతకలేమా? ఇదే నాకు రోజు పొద్దున్న లేవగానే ఈ ఒక్కరోజు బతుకుతాను అలా బ్రతకండి. ఆ రోజు అంతా నువ్వు ఎలా బతుకుతావు తెలుసా? యేసుప్రభులాగా. వీలుంటే యేసుప్రభు కూడా మనం చూసి నేర్చుకుంటాడేమో ఆయన. ఇలాగ నేను ఉండలేకపోయానే అప్పుడు అనుకుని అలా బ్రతకండి. అది యేసుప్రభు వారు మనకు నేర్పించిన పాఠం. తండ్రి మన నుంచి కోరుకుంటున్న జీవితాలు. యేసుక్రీస్తు మాట నీలో ఉన్నాయా? ఆయన ఎన్ని మాటలు చెప్పారండి ఆయన. రేపు ఎల్లుండి కూడా చాలా మాటలు నేర్చుకుంటామమ్మ, కంగారు పడకండి. ఎందుకంటే పాపం అందరు టయానికి వచ్చారు కదా. పాపం 10 గంటలక 11 గంటలకు మొదటి మెసేజ్ అని వేస్తే పరిగెట్టుకుని వచ్చి మేము అందరం కూడా 12 గంటలకు కూడా వస్తూనే ఉన్నారు. టైం ఎంత బాగుంటుందంటే మనకు నిజం చెప్పండి, వర్షం కొంచెం లేట్ అయితే కనుక ఏమని తిట్టుకుంటాం మనం? టయానికి వర్షాలు పడడానికి ఏమనుకుంటాం మనం? ఏదో మనమేమో అక్కడ దాల్సినట్టు వర్షాన్ని రాలేదే అనుకుంటాం. మనకు అర్జెంటు పని, ట్రైన్ 1 గంటకి 2 అయినా రాలేదు, ఎవరిని తిట్టుకుంటాం? గవర్నమెంట్ని. ఎందుకు వేయలేదు? ఏదో మనం దాల్సినట్టుగా. మరి నువ్వెందుకు రాలేదు ప్రార్థనకి? నీ ఇష్టమా? నా ఇష్టం అనుకున్న వాడి జీవితం ఏమైందో తెలుసా? ప్రభు మాటలో చెప్పారు ఆయన. లోకసువార్త 19 తీయక్కర్లేదు. ఎవడో ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో బాధపడుతున్నాడు. అతనికి అబ్రహం గారు ఏం చెప్పారు? నువ్వు నరకానికి ఎందుకు వెళ్ళావు అని ఒక మంచి డెఫినేషన్ చెప్పారు. ఎందుకు వెళ్ళాడు అంటాడు? ఎలాగంట? నా ఇష్ట ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా జీవించావు నాయన.
ఈరోజు ప్రతి ఒక్క నోటు అంటే అదే చెప్పాను ఫస్ట్, ప్రతి ఒక్క నోటు అంటే అదే వస్తుంది. నా ఇష్టం నా జీవితం. భార్య ఏమండి ఇలా ఉండొద్దు అని అనుకో, నా ఇష్టం నా జీవితం, మాట్లాడితే నిన్ను తంతాను అంటాడు. భర్త అగో పక్కింటికి వెళ్ళొద్దు అని అనుకో, నా ఇష్టం నేను తప్పు చేస్తున్నాను అనుకుని గొడవలన్నా ఆడుకుంటారు, కానీ అక్కడికి వెళ్తాం మానరు. ఇదేం జీవితంలో తెలీదు. నా భర్తకి ఇష్టం లేదా, నేను అక్కడికి వెళ్ళకూడదు, మానేస్తాను అనుకుని ఏ భార్య అనుకుంటుందండి? భర్త వెళ్ళకన్నా మళ్ళీ మామూలే. పక్కింటి వాళ్ళు చెప్తారు, మీ ఆవిడ అక్కడికి వెళ్ళిందంటాడు, నా మాట లేదు అనుకుంటారు. రోజు గొడవలు. వాళ్ళు చూసి పిల్లలు కూడా ఇలాగే ఉండాలనుకో, ఇలాగే ఉండాలి కావచ్చు, మేము దెబ్బలాడుకోవాలనుకుని పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు? అలాగే ఉంటారు. మనం బుర్ర బాదుకుంటాం. యేసు ప్రభు అది నేర్పలేదు. యేసుక్రీస్తు మాట అది కాదు. ఆయన జీవితం ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం. ఉదయం తెల్లవారులంతా ప్రార్థన చేసేవారు. ఉదయం అంతా ఆయన ఏం చేశారు? ఆయన సువార్త. అప్పుడు మనం ఏం చేయాలి? రాత్రులంతా ప్రార్థన చేసుకుని పొద్దుమాలు ఏం చేయాలి మనం? అంటే ఇంకేం పని చేయకూడదా? అది కాదు భక్తి జీవితం, అది కాదు క్రీస్తుని నమ్మని జీవితం. నేను ఒక వ్యక్తిని చూపించేసి నేను ముగిస్తాను, ఎందుకంటే 1 గంట అయింది కదా, ఏది టైంకి రాకపోయినా ఒకటి కావాలి మనకేంటిది? భోజనం. మళ్ళీ అదొకటి ఉంటుంది. టైంకి అవ్వకపోతే చాలామంది అమ్మో టైం అయిపోతుందండి, మాకు షుగర్ వాళ్ళు ఉన్నామండి, బీపీ వాళ్ళు. మరి ముందు రావచ్చు కదా, నీకు షుగర్ బీపీ ఉన్నట్టు ముందు వస్తే తొందరగా కుదులుతారు కదా. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో 5వ అధ్యాయంలో చాలామంది గురించి దేవుడు రాయించుకుంటూ వచ్చారు. అంటే ఎలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలో అని నేను చెప్తాను. ఆదికాండ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఒక వ్యక్తి ఉంటారండి. నేను జస్ట్ చూపించడానికి మాత్రం. అతను తన జీవితంలో ఎలాగే దేవుణ్ణి ఆయన వెంబడించాడో మనం చూద్దాం. వెంబడించాడు చూసి ఎంత అద్భుతమైన తన జీవితాన్ని చూద్దాం. అతని గురించి 3 వచనాలు ఇక్కడ రాయబడ్డాయి. 5వ అధ్యాయంలో 21, 22, 23. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎంత సింపుల్గా ఉందండి. సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా అనుకుంటున్నాం మనం. అతను దేవునితో ఎంతకాలం నడిచాడంట? ఎంత? 300 బ్రతికి నడిచాడు. ఎవరితోటి? అంటే దేవుడు రోజు వచ్చి ఇద్దరు ఇలా సీజన్ నడిచేవారా? నడవడం అంటే ఏంటో తెలుసా? ఈయన గురించి ఎలాగ నడిచాడో మనం అడిగితే యోధా గ్రంథంలో రాయబడింది. యోధా పత్రిక, కొత్త నిబంధనలో యోధా పత్రిక తీయండి ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, ప్రకటన గ్రంథం ముందు. యోధా పత్రికలో ఆయన గురించి రాయబడిన అద్భుతమైన మాట మనం చూస్తే అతను మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ఈయన గురించి ప్రవచించుచు ఎట్లా, నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుడు, పాపులు ఒప్పించుటకును ప్రభు తన వేవేల దూతలతో పరివారంతో వచ్చాను. అంటే హానోకు గారు చెప్పాడండి. ఎవరి గురించి చెప్పారంటే ఆయన యేసుక్రీస్తు వారు 2వ రాకల్లో ఏం జరుగుతుందో ప్రకటిస్తూ ఉన్నాడు. హానోకు